వరంగల్లో చికెన్ ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. పెరిగిన ఎండలు చికెన్ ధరల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నాయి. పెరిగిన ఎండల వేడిమితో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో, అంటే కోళ్లు చాలా మొత్తంలో చనిపోయి ఉత్పత్తి లేకపోవడంతో ఒక్కసారిగా చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దాదాపుగా 360 నుంచి 400 వరకు కేజీ చికెన్ ధర పలుకుతుందంటే ఏ మేర చికెన్ ధరలు పెరిగాయో మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం వరంగల్ చికెన్ మార్కెట్లో ఉన్నాము. చికెన్ మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఎవరు చికెన్ కొనుగోలు చేసేందుకు కూడా రానటువంటి పరిస్థితి. కొనుగోలు వచ్చేందుకు ఒకరిద్దరు వస్తున్నారు తప్ప వీళ్ళంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉన్నాయండి చికెన్ ధరలు? మీరు వ్యాపారాలు ఎట్లా సాగుతున్నాయి? ఎట్లా ఉన్నాయండి చికెన్ ధరలు? మొన్న 2 days 3 days దాకా అప్పుడు బంద్ ఉండే కదా ఫస్ట్, అప్పుడు రేట్ డౌన్ అయింది. మళ్ళీ నెల రోజుల్లో మళ్ళీ 360, 380, 340 అన్న కథం గిరాక్ బస్ట్. గిరాక్ లేదు. ఏముంటాయి 360 రూపాయలు అంతే ఉంటుందా? తినేదే మిడిల్ క్లాస్ చికెన్. మొన్న స్ట్రైక్ చేస్తే అది ఇది అంటే డౌన్ చేసిండు. మళ్ళీ ఏమైంది ఏం కాదు, ఏమైనా ఎండలు కొడతారంటారు. ఇంత పెద్ద కోళ్ళు ఎట్లెత్తే? కోళ్ళు లేకుంటే కిలోన్నర 2 కిలోలు వస్తారు. 3 కిలోలు వస్తే కోళ్ళు ఉండి రేటు పెంచుడు కదా మరి, అంతేనా కదా? ఇప్పుడు కోళ్ళు లేవంటేనో ఇప్పుడే పెంచుతారు, చిన్నగా రావాలి. 2-3 కేజీస్ కోళ్ళు ఉన్నాయి అంటే అప్పుకున్నట్టే కదా. అయితే ఎందుకు మాదిరిగా రేట్లు ఎందుకు పెరిగాయంటే ఏం చెప్తున్నారు? అన్ని కోళ్ళు అంటే ఖర్చు ఎక్కువ అవుతాయి కదా, ఏసీ పెట్టి పెంచాలి కోళ్ళని. ఇప్పుడు అన్ని కూలర్లు కరెంట్ అంత కాబట్టి రేటు పెరిగింది అంటారు వాళ్ళు. అంతే మనకు 20 రూపాయలు అమ్మితే మనం 20 రూపాయలు పెట్టి మనం అమ్ముతాం. గత వారం ఎట్లా ఉండే, ఈసారి ఎట్లా ఉండే? మొన్న ఒక 1 month రేట్ తక్కువనే ఉండే. 1 month రేట్ తక్కువనే ఉండే. 240, 220, 200 కూడా ఇచ్చినాం చికెన్. మొన్న ఈ 3-4 డేసే 3-4 డేస్ అవుతుంది. 360, 340, 360 ఉన్నది. మంది ఎవరు రావట్లేదు, తగ్గిపోయింది. అయితే అంత ఉంటుంది గిరా. నిన్న సండే 3-4 కింటాలు అమ్ముతాం. సగం అయింది, 2 అయింది. ఇది వాళ్ళ వ్యాపారుల అభిప్రాయం. మనం చూస్తూ ఉన్నాం చికెన్ వ్యాపారం పూర్తిగా తగ్గిపోయిందని ఆయన చెప్తా ఉన్నారు. గత వారం కంటే ఈ వారం ధరలు పెరగడంతో పూర్తి స్థాయిలో చికెన్ ధరలు పెరిగిపోవడంతో వ్యాపారం తగ్గిపోయిందని చెప్తున్నారు. రేటు ఇప్పుడు ఎందుకు పెరిగిందంటే మార్కెటింగ్, కోళ్ళు కూడా ఉన్నాయి మార్కెటింగ్లో, పుష్కలంగా కోళ్ళు ఉన్నాయి. కానీ మార్జిన్ పెరిగిన అదే దాని గురించి పెరిగింది. గత వారం వ్యాపారం ఎట్లా ఉంది? ఈ వారం చాలా తక్కువ నడుస్తుంది. వ్యాపారంలో చాలా ఇప్పుడు ఇంతకు ముందు లెక్క వ్యాపారం నడుస్తలేదు. రేట్లు పెరిగినందుకు వ్యాపారం తగ్గిపోయింది. ఓకే, ఇది వ్యాపారుల అభిప్రాయం. మనం చూస్తున్నాం చాలా రద్దీగా ఉండేటువంటి చికెన్ మార్కెట్ ఇది. కానీ వ్యాపారాలు లేక వ్యాపారులంతా ఈ దుకాణాలను వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. వ్యాపారులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వినియోగదారులు కూడా అసలు మాట్లాడించేటువంటి పరిస్థితులే. వాళ్ళు ఎవరు కూడా వినియోగదారులు అసలు ఒక్కరంటే కూడా లేరు. ఎందుకంటే గత వారం చికెన్ ధరలు మామూలుగా నార్మల్గానే ఉన్నాయి, 240 వరకు. ఈసారి ఒక్కసారిగా చికెన్ ధరలు 320 నుంచి 400 వరకు పెరగడంతో చికెన్ ధరలు కొండెక్కి కూర్చోవడంతో ఎవరు కూడా చికెన్ తినేందుకు ఆసక్తి చూపడం లేదు. వ్యాపారాలు అయితే తగ్గిపోయాయని వ్యాపారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ABN ఆంధ్రజ్యోతి, వరంగల్.